టాలీవుడ్‌లో ప్రస్తుతం సీనియర్ హీరోల జోరు నడుస్తోంది. వారి క్రేజ్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తగ్గేదేలే అన్నట్లు ఉంటుంది. తమ స్టైల్‌లో ప్రాజెక్టులు చేసుకుంటూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు సీనియర్ హీరోలు. అందుకే డైరెక్టర్లు, నిర్మాతలు వారి డేట్ల కోసం క్యూ కట్టేస్తుంటే హీరోయిన్లు మరొక ఛాన్స్ ప్లీజ్ అని అడుగుతున్నారు. రీసెంట్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన లయ ప్రస్తుతం జై బాలయ్య అంటోంది. నందమూరి తారక రామారావు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దాలుగా ప్రేక్షకుల అభిమానాలు సొంతం చేసుకున్న బాలయ్య వరుస ప్రాజెక్ట్స్తో బిజీ. అటు రాజకీయాల్లో ఇటు ఇండస్ట్రీలో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ మరొక వైపు సేవా కార్యక్రమాల్లోనూ సత్తా చాటుతూ దూసుకెళ్తున్నారు. బయటకు గంభీరంగా కనిపించే బాలయ్య మనస్తత్వం పసిపిల్లాడు లాంటిదంటారు ఇండస్ట్రీ వర్గాలు. అందుకే అన్ని వయసుల వారికి ఆయన మంచి స్నేహితుడు. అందరితోనూ ఇట్టే కలిసిపోయే బాలయ్య అంటే అందరికీ ప్రేమే. ఆయనతో సినిమా తీసిన దర్శకులు మళ్ళీ మళ్ళీ డేట్ల కోసం వెయిట్ చేస్తుంటారు. హీరోయిన్లు మరొకసారి అవకాశం వస్తే రెడీ అంటారు. ఇప్పుడు ఈ లిస్టులో చేరింది ఒకప్పటి హీరోయిన్ లయ. అప్పట్లో విజేంద్ర వర్మ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించిన లయ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పటి రోజులు గుర్తు చేసుకున్నారు. ఆయన సెట్లో ఉన్నంతసేపు సందడిగా ఉంటుందని, తన స్వభావం ఎంతో మంచిదని అన్నారు లయ. వయసుని మించి ఆయనలో కనిపించే ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, మాస్ సారా ఇప్పటికీ అలానే ఉంది. బాలయ్య మూవీ వస్తుందంటే థియేటర్లు జాతరలా మారిపోతాయి. తెరపై కనిపించే మాస్ పవర్, బయట సింపుల్గా ఉండాయన తీరుని త్వరగా ఫ్యాన్స్ అయిపోతారంతా. ఇదే విషయాన్ని షేర్ చేసుకున్నారు లయ. బాలకృష్ణ ఉన్న చోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, ఆయనతో కలిసి నటించడం మధుర జ్ఞాపకం. మరొకసారి అవకాశం వస్తే తప్పకుండా లక్ అనుకుంటా అన్నారు. 2004 డిసెంబర్లో విడుదలైన విజేంద్ర వర్మలో బాలకృష్ణ ఆర్మీ ఆఫీసర్గా నటించగా లయ భార్యగా నటించారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఇప్పుడు మరొకసారి ఆ రోజులను గుర్తు చేసుకున్నారు లయ. 4 ఏళ్ల వయసులో నటన ప్రారంభించిన లయ ఆ తర్వాత చదువుపై కాన్సన్ట్రేట్ చేశారు. 1996లో జెమినీ టీవీలో స్టార్ 2000 పోటీలో పాల్గొని 2వ స్థానంలో నిలిచారు. ఇంటర్ చదువుతున్నప్పుడే స్వయంవరం సినిమాలో ఛాన్స్ వచ్చింది. ప్రేమించు, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ మూవీ సహా వరుస ఆఫర్స్ అందుకున్నారు. పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చిన లయ తమ్ముడు సినిమాతో నితిన్ సోదరిగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఆమె లేటెస్ట్ మూవీ సంప్రదాయని శుద్ధని శుద్ధపూసిని ఫిబ్రవరి 12 ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రస్తుతం లయ కామెంట్లు చూసిన మేకర్లు ఎవరైనా బాలయ్య అప్కమింగ్ ప్రాజెక్టుల్లో ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.